హాయ్ అండి. ఇంట్లో డెటాల్ ఉంటే చాలు ఒక్క బల్లి కూడా కనిపించదు. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో, ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూస్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఎక్కువగా డీ ఫ్రిడ్జ్లో ఏదైనా కర్రీస్ ఇలా స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము. ఇలా పెట్టుకున్నప్పుడు మనకి వెంటనే ఆ బాక్స్ రావాలి అనుకున్నప్పుడు త్వరగా రాదు కదండి. ఎందుకంటే ఐస్ అంతా కూడా గడ్డ కట్టేసి త్వరగా రాదు. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా మనం కర్రీస్ కానీ ఏమైనా ఇలా స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకున్నప్పుడు వెంటనే రావాలి అనుకుంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. కొద్దిగా కోకోనట్ ఆయిల్ని ఇలా మీరు ఏ బాక్స్లు ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ బాక్సులు అడుగున కొద్దిగా ఇలా ఆయిల్ అప్లై చేసేసి ఇలా పెట్టుకుంటే మనకి ఐసు త్వరగా గడ్డ కట్టినా కూడా త్వరగా మనకి ఈ బాక్సులు అనేవి వచ్చేస్తాయి అనమాట. సో మనం ఎక్కువగా ఇబ్బంది పడే పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. మనకి హెల్త్కి చాలా మంచిదండి ఈ టిప్పు. సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలానే మనకి అరుగుదల సమస్య ఉన్నా కూడా, అంటే చాలామంది తిన్న వెంటనే మోషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి సమస్య కూడా పోతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలానే ఎటువంటి నరాలు కానీ లేదంటే కండరాలు కానీ బలహీనతతో బాధపడేవాళ్ళు ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేశారంటే అద్భుతంగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో 2 ఎండు ఖర్జూరం పెట్టేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇలా ఆ వాటర్లో నానబెట్టినటువంటి ఈ వాటర్ని ఉదయం పరిగడుపున ఇలా ఆ కాయలను తినేసేసి ఎండు ఖర్జూరపు కాయలను తినేసి ఆ వాటర్ తాగితే మనకి హెల్త్కి చాలా మంచిది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి. ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. పెరుగు పుల్లగా లేకుండా ఉండాలి అంటే చిన్న కొబ్బరి ముక్కని పెరుగులో వేసేసామనుకోండి, మనం బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట పెట్టుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది, పులియకుండా కూడా ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డ కట్టకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా ఒక బంగాళదుంప ముక్కను తీసుకొని సగానికి కట్ చేసేసి దానిపైన కొద్దిగా కర్రీస్లో యూజ్ చేసుకున్న ఆయిల్ వేసేసి ఇలా బంగాళదుంప ముక్కను డీప్ ఫ్రిడ్జ్లో ఇలా ఐస్ దగ్గర అప్లై చేయటం వల్ల దానిపైన ఆయిల్ కూడా వేసాం కాబట్టి త్వరగా ఐస్ అనేది గడ్డ కట్టకుండా ఉంటుంది. దీనివల్ల కరెంటు బిల్లు కూడా తక్కువగా వస్తుంది. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనకి సమ్మర్లో కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేశారనుకోండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఈ టిప్ అయితే చక్కగా మనకి అద్భుతంగా వర్క్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం సొరకాయలు మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు సగానికి కట్ చేసేసి క్యారీ బ్యాగ్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. ఇలా ఫ్రిడ్జ్లో పెడతాం వల్ల సొరకాయ అనేది మనకి బెడసబారినట్లుగా ఎండిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. సో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా బయట పెట్టుకున్న సొరకాయ మంచిగా టేస్టీగా ఉండాలి, మనకి పాడైపోకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. సొరకాయకి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసి మనం బయట పెట్టుకున్నా కూడా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ట్రై చేయండి. ఈ విధంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టే కంటే కూడా బయట పెట్టుకుంటేనే సొరకాయ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి ఈ కాయ అనేది పాడైపోకుండా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మునక్కాయలు కూడా మనం తెచ్చుకుంటూ ఉంటాం కదండి. మునక్కాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే మునక్కాయ ముందుగా శుభ్రంగా వాటర్లో కడిగేసి తేమ లేకుండా తుడుచుకొని ఇలా మునక్కాయ ముక్కలన్నిటిని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి మునక్కాయ ముక్కల పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఏదైనా ఒక బాక్స్ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు మరొక స్మాల్ రిక్వెస్ట్ అండి. మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారని నాకు తెలియదు, కానీ చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా మరి చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లేదు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఆ టిప్స్ అయితే షేర్ చేస్తాను. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. కొన్ని ఇప్పుడు సమ్మర్ కదా పాడైపోతాయేమోనని భయంగా ఉంటుంది. మనకి పాడైపోయినవి అని ఎలా తెలుస్తుంది అనేది ఈ చిన్న ట్రిక్ ద్వారా తెలుస్తుందండి. ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దాన్ని నిండుగా వాటర్ పోసుకోవాలండి. ఒక గాజు గ్లాస్ తీసేసుకొని దాన్ని నిండుగా వాటర్ పోసుకొని ఎగ్స్ దాంట్లో వేసామనుకోండి, అవి మునిగి ఉంటే మంచి
ఎగ్స్ అని అర్థం. లేదు పైకి తేలుతున్నాయి అంటే అవి పాడైపోయినాయి అని అర్థం. సో ఈ చిన్న ట్రిక్ ద్వారా మనం ఎగ్స్ పాడైపోయినవా మంచివా అనేది తెలుసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. సో చాలామందికి మరి ఎగ్స్ పాడైపోయినవే లేవని చాలామందికి డౌట్ అయితే ఉంటూ ఉంటుంది. ఈ ట్రిక్ ద్వారా చక్కగా తెలుసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ విధంగా మునిగి ఉంటే మంచి ఎగ్స్ అని అర్థం. లేదు పైకి తేలుతున్నాయి అంటే అవి పాడైపోయినాయి అని అర్థం. సో ఈ ట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మన అందరికీ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. మనం ఈ విధంగా ఎన్నపూస నెయ్యిలాగా కరగబెట్టుకుంటూ ఉంటాం కదండి. దానిలో చిన్న లవంగం ఒకటి వేసేసి ఒక కరివేపాకు రబ్బి వేసి కొద్దిగా ఒక చిటికెడు సాల్ట్ వేస్తే నెయ్యి అనేది సువాసన వస్తుంది. చెడిపోకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది. సో అలానే పాడైపోకుండా కూడా ఉంటుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. జ్యూస్ బాటిల్స్ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. మనం తాగిన తర్వాత పడేస్తూ ఉంటాం. ఒక బాటిల్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మధ్య బాటిల్ తీసేసి కింద బాటిల్లో ఇలా నేనైతే ఒక 4 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. లవంగాలు ఒక 4-5 పెట్టేసుకుని దానిపైన కొద్దిగా కంఫర్ట్ వేసేసుకుంటే చక్కగా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు. ఇలా హాల్లో కానీ, కిచెన్లో కానీ, బెడ్రూమ్లో కానీ, అలానే బాత్రూంలో కానీ ఎక్కడ పెట్టుకున్నా మంచి స్మెల్ వస్తుంది. అలానే ఒక రూమ్ ప్రెజనర్ లాగా ఉపయోగించుకోవచ్చు. నెగిటివ్ ఎనర్జీ ఉండదు. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. మన మిక్సీ జార్లో ఏదైనా ఇలా చట్నీలు కానీ మసాలాలు కానీ పడుతూ ఉంటాము. మనం మిక్సీ జార్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాం. దానిపైన మూతకి ఉన్నటువంటి డస్ట్ అనేది అలాగే ఆ వాచర్ దగ్గర ఇరుక్కుపోయి ఉంటూ ఉంటుంది. సో అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఒక హాఫ్ నిమ్మబద్దం తీసుకుని దానిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా క్లీన్ అవుతుంది. అలానే ఒక పాతది టూత్ బ్రష్ తీసుకొని ఇలా క్లీన్ చేసేసామనుకోండి, దాని లోపల ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇప్పుడైతే చూసారా కదా చక్కగా ఎంత చక్కగా క్లియర్గా నీట్గా కనిపిస్తుందో. ట్రై చేసి చూడండి. ఇలా మిక్సీ జార్లే కాదండి, మూతలు కూడా చక్కగా ఇలా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మనం ఎక్కువగా ఇంట్లో ఫేస్ చేసేది ఏంటంటే బలులు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎన్నో మరి యూజ్ చేసి ఉంటాం కానీ మీకు ఫలితం లేకపోవచ్చు. ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో వాటర్ తీసుకోవాలండి. కొద్దిగా గోరువెచ్చని వాటర్ తీసుకొని దానిలో ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి. అవి 2 తీసుకుని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలి. అలానే ఇందులో ఒక కర్పూరం బిళ్ళను కూడా అందులో వేసేసుకోవాలి పౌడర్లా చేసి. తర్వాత డెటాల్ కూడా ఒక అరమూత వేసేసుకొని 3 బాగా మిక్సింగ్ చేసేసుకొని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనం నైట్ టైంలో భోజనం చేసిన తర్వాత కిచెన్ సింక్లో, అలానే గ్యాస్ స్టవ్ దగ్గర, విండోస్ దగ్గర అక్కడ చక్కగా అక్కడ కొంచెం మనం ఈ విధంగా స్ప్రే చేసేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. సో ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. నైట్ టైంలో ఎక్కువగా నీచు స్మెల్కి అవి ఎక్కువగా వస్తూ ఉంటాయండి. సో నైట్ టైంలో ఎక్కువగా స్ప్రే చేశారనుకోండి ఆహార పదార్థాలపైన మూతలు ఉంచేసుకొని, సో అలా పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అక్కడక్కడ కొంచెం స్ప్రే చేసేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వీటి ఘాట్ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా తెలుసుకుందాం. బల్లులు బొద్దింకలు పోవడానికి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా చీలికలా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ని ఒక పిన్నిస్కి ఈ విధంగా గుచ్చేసి దానిపైన కొద్దిగా డెటాల్ అప్లై చేసి ఇలా 1, 2, 3 మనం ఇలా తయారు చేసేసుకున్నాం అనుకోండి, అక్కడొకటి పెట్టేస్తే వీటి ఘాట్ స్మెల్కి అవి రాకుండా పారిపోతాయండి. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే ఛానల్ లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో హెల్త్ అండ్ కిచెన్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నింటిలో మరి ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.